హాయ్ రాజీవ్. హాయ్ శ్రావ్య. ఈరోజు ఏమైనా స్పెషలా? అబ్బే అదేం లేదే. ఎందుకలా అడిగావు? ఏదో అకేషన్ కోసం రెడీ అయినట్టు కనిపిస్తున్నావు, అందుకే అడిగాను. థ్యాంక్స్ రాజీవ్, కాస్త నన్ను గుర్తిస్తున్నావు, నా గురించి పట్టించుకుంటున్నావు. సరే శ్రావ్య, అమ్మ ఎక్కడుంది? లోపలుందా? లేదు రాజీవ్, పక్కన గుళ్ళో ప్రవచనాలు చెప్తుంటే అక్కడికి వెళ్ళింది. ఓ అత్తయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది, పద మనం భోజనం చేద్దాం. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మధ్యకి రాజీవ్ చేత తాగించి తనకి దగ్గరయ్యి నా ప్లాన్ సక్సెస్ చేసుకుంటాను. రాజీవ్తో నేను విడదీయలేని బంధంగా మలుచుకుంటాను. రా రాజీవ్, కూర్చో. నా చేతులతో నేనే వంట చేశాను రాజీవ్. ఇప్పుడు నా మీద ఈ ప్రయోగాలు అవసరమా శ్రావ్య? పెరిగేసుకొని తినేస్తాను. అరే, ఒకసారి నా వంట టేస్ట్ చేయొచ్చు కదా రాజీవ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి టెన్షన్ పడుతున్నాను. ఇంతకు ముందులో కాదులే, నేను నేర్చుకున్నాను. నీకు నచ్చుతుంది, తిని చూడు. పర్లేదు, బెటర్గానే ఉంది. ముందు ముందు ఇంకా బెటర్గా చేస్తాను, తిను. అవును శ్రావ్య, తను జ్యోతినా వర్షానికి కనుక్కోడానికి నీ ప్రయత్నాలు అంతదాకా వచ్చాయి? చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను రాజు, త్వరలోనే కనిపెట్టేస్తాను. అయ్యో రాజు, జాగ్రత్త. రాజు, ఇది తాగు. తాగకుండా ఆగాడేంటి? ఏమైనా డౌట్ వచ్చిందా? ఈ మజ్జిగలో ఉప్పు లేదు. ఆహా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు కూడా ఉప్పు కలుపుకో. నాకొద్దు రాజీవ్. రాజీవ్కి మత్తకినట్టుంది. ఈ ప్లాన్ వర్కౌట్ కాబోతుంది.